జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. మేమందరం కూడా ప్రస్తుతం జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ ఓజీ విజయోత్సాహంలో చాలా ఇదిగా ఉన్నాం. నిన్న మార్నింగ్ షో చూశాను, ఈవేళ కూడా మార్నింగ్ షో చూశాను. మొదటిసారి కన్నా రెండోసారి సినిమా నా మీద చాలా ఇంపాక్ట్ కలిగించింది. ఇంతలో అన్నయ్య 3 రోజులు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు బట్టి వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఈరోజు చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఇందులో చిన్న అపశృతి, ఈసారి శాసనసభ సమావేశాలు జరుగుతున్న విధానమే చాలా చిరాగ్గా ఉంటున్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు ఎంతో అయింది. ఇంకా గత ప్రభుత్వం చెప్పుకుంటే అది చిరాగ్గా ఉంటుంది, అదొక సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల్లో, శాసనసభ్యుల్లో వాళ్ళకి వైసీపీ అసెంబ్లీకి రాలేదని బాధ ఏంటో తెలీదు. జనసేన పార్టీని ప్రతిపక్షం అనుకుంటున్నారో ఏంటో తెలీదు. ఒకరోజు ఆయన బోండా ఉమ్మ పవన్ కళ్యాణ్ గారి మీద, రెండో రోజు 2 ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నెక్స్ట్ దూల్పాల్ నరేంద్ర గారు, ఎవరి మీద? సివిల్ సప్లై శాఖ మంత్రులు మా నాదెళ్ల మనోహర్ గారి మీద. ఇంకా నిన్ననైతే చిత్ర విచిత్రాలు, హావభావాలు, సభలో లేని వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, ఆయన గురించి ఆయన్ని కొంచెం హైప్ ఇస్తే కామినేని శ్రీనివాస్ గారు దాన్ని తట్టుకోలేక బాలకృష్ణ గారు చేసిన ప్రవర్తన సభ్య సమాజం ఎవరు హర్షించేది కాదు. గత ముఖ్యమంత్రిని విమర్శించాలంటే ఒక సరసమైన భాషతోటి, భాష ముందు నేను ఏదైనా చెప్పేది ఏంటంటే ఎవరి గురించి అని చెప్పేది భాష, ప్రవర్తన. ఆ భాష మరిచి సైకోగాడు అని శాసనసభలో అనడం, దానికి మిగిలిన శాసనసభ్యులు చేయడం, అది చాలా పొరపాటు ఎవరు చేసినా. ఎందుకంటే వాళ్ళు ఆ భాష చేశారు కాబట్టి వాళ్ళు 11 సీట్ల దగ్గర ఆపి జనాలు మన అధికారం ఇచ్చారు. నేను కూడా కూటమి ఏర్పడక ముందు, కూటమి ఏర్పడ్డాక తక్కువ సీట్లు అని చెప్పి ఆ రోజు పార్టీ మీద అలిగిన వాడిని. కానీ ఎలక్షన్ చేస్తే తెలిసింది ఎంత కష్టమో రాజకీయం ఎలక్షన్ చేయడం అన్నది. 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యం నిజంగా అవసరం అని అర్థమైంది నాకు ఆ రోజుని. ఇప్పటికీ అదే భావంతో ఉన్నా. కానీ ఇలాగా మీ శాసనసభ్యులు ఇష్టానుసారం చెలరేగిపోయి, జనసేన ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి, అటవీ శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి, ఇంకా ఇతర శాఖలో మార్పులు వచ్చాయి. మరి నాదెళ్ల మనోహర్ గారు గత 5 ఏళ్లలో ఎంత పీడిఎస్ రైస్ పట్టుకో, అంతకన్నా ఎక్కువ 5.5 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్, ఇవన్నీ కనబడటం లేదా? ఇంకా కందులు దుర్గేష్ గారు, నేను మొన్న వీడియోలో అన్నాను, రేపు కందులు దుర్గేష్ గారు అంటే నిర్ణయం చేశారు. ఎఫ్టీసీకి ఇచ్చిన జాబితాలో నా పేరు 9వ నెంబర్లో ఉంది. నాకు అన్యాయం జరిగింది. అసలు సినీ పరిశ్రమకి ఒకప్పుడు పెద్ద దిక్కంటే దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఆయన తర్వాత ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పుకున్నారు. గత ప్రభుత్వంలోని సినిమా టికెట్ల ధరలను అధపాతాలను తొక్కేసినప్పుడు కొంతమంది అందరూ డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన పేరుని నాన్నగారి ద్వారా రిప్రజెంటేషన్ చేశారు. నాటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన గౌరవించారా, శాలువా కప్పారా, అదే కదా, ఆయన అవమానించారా, అది కాదు. ఇండస్ట్రీ కోసం పెద్దగా నిలబడ్డ వ్యక్తి, తాను తగ్గించుకునే వ్యక్తి చిరంజీవి. ఆయన అనడానికి మీకు ఎలా వచ్చింది నోరు? మిమ్మల్ని ఎప్పుడైనా 10 మంది వచ్చి సాయం చేయండి అని పరిశ్రమ నుంచి ఎవరైనా అన్నవాళ్ళు ఉన్నారా? ఎందుకంటే మీ వల్ల ఉపయోగం లేదు. కానీ శాసనసభలో మీరు వాడిన భాష, వాడెవడు వీడెవడు? ఇప్పుడు చెప్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన లైన్ ఒకటే ఉంటుంది, రాష్ట్రంలో కూటమి ఉండాలని. వాస్తవంగా
మిగిలిన జన సైనికులందరూ విభేదించినా సరే నేను ఒకటే తాటి మీద ఉన్నాను. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యం అవసరం. విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నారా లోకేష్ గారు విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. ఇక ఎవరన్నా ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మనం ఏదైతే కోరుకుంటున్నామో బలంగా కనీసం 10-15 ఏళ్ళు ఈ ఎన్డీఏ కూటమి ఉండాలి రాష్ట్రంలో అన్నది, అది నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇండస్ట్రీలో చిరంజీవి గారిని తిట్టేసినా ఏం చేసినా ఎవరి వాళ్ళు ఇష్టానుసారం నోరు పారేసుకుంటే అదుపు చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది. బాలకృష్ణ గారికి ఒకటే చెప్పిన, చిరంజీవి గారు అంటే ఏంటో విశాఖపట్నం ఎంపీ మీ పెద్దల్లుడి గారిని భరత్ గారిని అడగండి, ఆయన చెప్తారు చిరంజీవి గారు ఏంటో. వాడెవడు వీడెవడు కాదు. కందులు దుర్గేష్ గారిని దుర్గేష్కి ఫోన్ చేశా, ఏంటో భాష. కందులు దుర్గేష్ గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన భాష, ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన ఓ జమీందార్ కుటుంబ నేపథ్యం, ఆయన భాష, ఆయన పాండిత్యం, ఆయన మాట్లాడే విధానం, శత్రువులను కూడా సున్నితంగా శుతిమెత్తగా చురకలేసిలా మాట్లాడే వ్యక్తిత్వం ఆయన నైజం. ఆయన అనేస్తారు, మీ ఇష్టం ఎవరినైనా అనేస్తారు. ఒకటి, ఈ కూటమి సక్రమంగా వర్ధిల్లాలని కోరుకునే నేను చిరంజీవి గారి జోలికి వస్తే మాకు రాష్ట్ర భవిష్యత్తు అది ఇలాంటివి ఉండవు. ఎందుకంటే జనసేన పార్టీలో 90% పైబడి అందరూ కూడా రోజు కూలీలు చేసుకునే వాళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ బతుకులు మారో, ఏమి వచ్చినా వాళ్ళ జీవిత స్థితిగతులు మారో. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మా జన సైనికులకు కానీ మెగాభిమానులకు కానీ ఎవరి మనసు నొప్పించకుండా సత్రం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. ఇంకా ఇంతకు మించి చాలా చెప్పాలని ఉంటుంది. ఇక్కడ స్పందించాల్సిన వాళ్ళు స్పందించట్లేదు, ఎవరి ఇబ్బందులు వాళ్ళవే. కానీ ఇక్కడ కూటమి ధర్మాన్ని నెరవేర్చాల్సిన ఏకైక బాధ్యత పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. ఒకటే ఉదాహరణ చెప్తున్నా, కపిల్ దేవ్ ఒక క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ ఒక మ్యాచ్లో చెప్పారు, తప్పు జరిగినప్పుడే అక్కడ చెప్పాలి, లేకపోతే మ్యాచ్ ఓడిపోయాక డ్రెస్సింగ్ రూమ్లో ఉంటామని. మీరు ఈరోజు డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే, మీ ఎమ్మెల్యేలని అదుపు చెయ్యకపోతే భవిష్యత్ శూన్యం. ఇది గ్రహించుకోవాలి. మీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి అవసరం. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీ శాసనసభ్యులను కంట్రోల్ చేసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.